మేము డబ్బులు పడేస్తున్నాం ఇది అయిపోతుందిలే. ఇక్కడ ఈ బ్యాచ్‌కి ఓ 10,000 ఓట్లకెంత ఇచ్చాం. ఈ బ్యాచ్‌కో 500 ఓట్లకెంత ఇచ్చాం. ఈ టైపు ఓట్లు కొనేద్దాము అనుకునేటువంటి క్రమంలో ప్రజలకు సంబంధించిన అంశాలు పక్కకెళ్ళిపోయాయి. ఇప్పుడు లేకపోతే ఒక రోజు పోయే కొద్దీ ఎవడైనా సరే ఒక వ్యక్తి ఆసుపత్రికి వెళ్తే ట్రీట్మెంట్ ఫ్రీగా దక్కకపోతే విదేశాల్లో సక్సెస్ గురించి మనం చాలా ఉపన్యాసాలు ఇస్తాం. మన వాళ్ళు ఎన్ఆర్ఐలు కూడా ఉంటుంటారు కదా, ఏమంటారు విదేశాల్లో అసలు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమే సూపర్ అబ్బా, స్కూళ్ళు అద్భుతంగా ఉంటాయి, హాస్పిటళ్ళు అద్భుతంగా ఉంటాయి, వైద్యం అవన్నీ ఫ్రీ అని చెప్తారు. మన దేశంలో అది ఇవ్వడానికి ఎవడడ్డుపడ్డాడు ఇన్నేళ్లలో? కార్పొరేట్ వైద్యాన్ని ఎవడు ప్రోత్సహించాడు? అది వచ్చిన తర్వాతన పేదవాడికి అసలు విద్య కానీ వైద్యం కానీ దగ్గరైందా, దూరం అయిందా? ఎందుకు కూలీ పనులకు పేదలు వెళ్ళిపోయారు? మనం మన కళ్ళెదురుగుండా మారినటువంటి మార్పుని, సామాజిక మార్పుని మనం విశ్లేషించుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, అంగీకరించలేకపోతున్నాం. అది అహంకార ధోరణితోనా, లేకపోతే కనుక విరక్తితోనా, లేదా నిజాన్ని అంగీకరించలేని తత్వంతో. ఇప్పుడు నేను చూశాను, నా కాలేజీ డేస్లో నా స్కూల్ డేస్లో అందరం గవర్నమెంట్ స్కూళ్ళే, అందరం గవర్నమెంట్ కాలేజెసే. కానీ నా డిగ్రీ అయిపోయే టైంకి, ఇంటర్మీడియట్ టైంకి ప్రారంభమైన డిగ్రీ టైంకి కొద్దిగా పెద్దగా వస్తున్నాయి అప్పుడే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా వ్యవస్థ.